హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. సో ఇవాళ వీడియోలో మీకు ఒక మంచి టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది. అసలు 10+ కంపెనీస్ సో డిఫరెంట్ రోల్స్ కింద ఫ్రెషర్స్ అండ్ బోత్ ఎక్స్పీరియన్స్ ఇద్దరిని కూడా హైర్ చేస్తూ ఇక మంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో పెద్దగా నేను లైక్ చేసి మిమ్మల్ని బోర్ కొట్టడం అయితే తలుచుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఉన్నటువంటి రోల్స్ దానికి ఇచ్చేటువంటి ఎల్పీ ఏదైతే ఉందో శాలరీ ప్యాకేజ్ అది దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ సో అంతే. కాబట్టి అన్ని ఉంది కాబట్టి మనం అన్నిటిని షార్ట్ టైంలో మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క రూల్స్ దానికి ఇచ్చినటువంటి ఎల్పీ ఏదైతే ఉందో అండ్ అప్లికేషన్ లింక్ సో క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. జస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో సో దానికి వెంటనే అప్లికేషన్ అనేది పెట్టేసేయండి. పెద్ద పెద్ద కంపెనీల నుండి పెద్ద పెద్ద అవకాశాలు అయితే వచ్చున్నాయి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మోస్ట్గా మనకు ఫ్రెషర్స్ వచ్చిండది, ఎక్స్పీరియన్స్ తక్కువే అండ్ రిమోట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రిమోట్ ఆప్షన్స్ కి ఎన్ని రోజులు వెయిట్ చేసినటువంటి ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేసండి. ఇప్పుడు మనం వీడియో లోపలికి అయితే వెళ్దాం, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే చూసుకున్నటువంటి ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 17+ ఆపర్చునిటీస్ విత్ డైరెక్ట్ ఈమెయిల్స్ ఫర్ డేటా అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ రోల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చూడండి ఇప్పుడు సో టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ సంబంధించి ఫస్ట్ వచ్చేసి మనకు ఏఐ అండ్ ఎంఎల్ సంబంధించి సో ఇంటర్న్షిప్ చేయాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ లేదంటే రీసెంట్ గా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా సరే సో ఇంటర్న్షిప్ చేయాలనుకునే వాళ్ళు సో నోయిడా అంటే ఢిల్లీ లొకేషన్స్ లో అయితే మనకి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి అయితే మనకి ఇచ్చినారనమాట. సో అఫీషియల్ గా మీరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అఫీషియల్ గా మీ యొక్క మీ యొక్క రెజ్యూమ్ తో పాటు ఫార్మేటెడ్ మెయిల్ అనేది మీకు అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ యొక్క మెయిల్ కి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెటిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద రోల్ కింద చూసుకుంటే మనకు డెవలపర్ ఇంటర్న్. సో ఇది కూడా ఇంటర్నే, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్. సో 2 రోల్ కింద అయితే అప్లికేషన్ అయితే కోరుతున్నారు. సేమ్ లొకేషన్ వచ్చేసి నోయిడా అయితే ఇచ్చినారు అండ్ కాంటాక్ట్ వచ్చేసి HR@gmail hextel.net. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ మెయిల్ ఐడి కూడా ఇచ్చినారు. దీనికైతే ఒక పర్టికులర్ ఫార్మేట్ అయితే ఉంది. సో మీ యొక్క రెజ్యూమ్ ని ఒక HR కి ఫార్వర్డ్ చేస్తున్నారంటే ఒక ఫార్మేట్ ఉంటుంది. సో ఆ యొక్క ఫార్మేట్ తో మీ యొక్క అటాచ్డ్ రెజ్యూమ్ తో ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరికైనా తెలియకపోతే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఆ యొక్క ఫార్మేట్ ఏదైతే ఉంటుందో మెయిల్ ఫార్మేట్ నేనైతే పెడతాను. సో తెలిస్తే మీరే డైరెక్ట్ గా పెట్టేసేయండి. నెక్స్ట్ మనకు వర్క్ ఫాల్స్. సో ఈ యొక్క కంపెనీ నుండి జావా డెవలపర్. సో ఇది కూడా ఇంటర్న్ కింద అయితే అప్లికేషన్ కోరుతున్నారు. లొకేషన్ చూసుకుంటే మనకు రిమోట్. సో మంచి అవకాశం. ఎవరైతే మనకు ఆల్రెడీ ఫ్రెషర్స్ గా ఉంటూ ఫస్ట్ మీ యొక్క కెరీర్ ను ఒక రిమోట్ యాక్సెస్ లో మీరైతే జాబ్ లో జాయిన్ అయినట్లయితే మళ్ళీ మీ యొక్క ఫీచర్స్ లో ప్రతి ఒక్కటి కూడా అవకాశాలు ఉంటాయి అనమాట. సో రిమోట్ లోనే మీరు వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే ఫస్ట్ టైం మనం డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళామంటే సో దాని తర్వాత మనకి ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ కి ప్రిఫరెన్స్ ఉండదు. మేబీ మీరు 1 to 3 years ఫస్ట్ స్టార్టింగ్ కెరీర్ మీకు రిమోట్ గా దొరికిందంటే మళ్ళీ మారేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకు మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమే దొరుకుతుంది. సో కాబట్టి ఇది ఖచ్చితంగా మర్చిపోకుండా దీనికి అప్లికేషన్ పెట్టండి. సో కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఉంది. మీకు ఇబ్బందిగా లేకపోతే దానికి సంబంధించిన కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దాన్ని మీరు క్లిక్ చేసి డైరెక్ట్ గా కాపీ చేసుకునేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు గిగ్స్ ఫర్ జిగ్స్. సో దీనికి సంబంధించి జిగ్స్ ఫర్ జిగ్స్ సో కంపెనీ పేరే ఏదనమాట. ఆండ్రాయిడ్ డెవలపర్ ఇంటర్న్ కింద అయితే అప్లికేషన్ పెట్టినారు. సో దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే ఉంది. సో మెయిల్ ఐడికి అయితే మీరు మెయిల్ చేయాల్సిన అవసరంలా డైరెక్ట్ గా అప్లికేషన్ లింక్ లో పెట్టేసేవచ్చు. సో అప్లికేషన్ లింక్ తో ఏం ప్రాబ్లం అంటే సో ఎక్కువసేపు పడుతుంది. మీ యొక్క డీటెయిల్స్ నుంచి మెన్షన్ చేయాలి, రెజ్యూమ్ పెట్టాలి. సో సమ్ టైం అనేది తీసుకుంటుంది. సో కాంటాక్ట్ గా డైరెక్ట్ గా మనం మెయిల్ కి పెడుతున్నాం కాబట్టి సమ్ డీటెయిల్స్ మెన్షన్ చేసి ఆ యొక్క ఫార్మాట్ లో మన రెజ్యూమ్ ని మెయిల్ చేసేస్తాం. సో సింపుల్ గా అయిపోతుంది. నెక్స్ట్ IAI సొల్యూషన్స్. సో దీనికి సంబంధించి ఏఐ అండ్ ఎంఎల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఆ యొక్క ఇంటర్న్షిప్ కింద అప్లికేషన్ అయితే కోరుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు PhD ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అయితే అడుగుతున్నారు అనమాట గైస్. ఇక్కడ చూడండి, PhD ఫ్రమ్ IITs ఆర్ టాప్ 500 గ్లోబల్ యూనివర్సిటీస్ విత్ జర్నల్స్ అని అయితే అంటున్నారు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే దీనికి అప్లికేషన్ పెట్టండి. బెంగళూరు లొకేషన్స్ లో అయితే ఉంది. సో కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఉంది. సో సాగే స్టూడియో. సో దీనికి సంబంధించి వెబ్ డెవలపర్ ఇంటర్న్. సో ప్రతి ఒక్కటి కూడా ఇంటర్న్ కి అయితే ఇస్తున్నారు ఇక్కడ. యాక్చువల్ గా రీసెంట్ గా పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం. సో ఇంటర్న్షిప్ లో అయితే జాయిన్ అయిపోండి. పెయిడ్ ఇంటర్న్షిప్, మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే మీకు పేమెంట్ అనేది ఇస్తారు శాలరీ కింద లేదంటే స్టైఫండ్ కింద. నెక్స్ట్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ మెయిల్ ఐడి కూడా ఇక్కడైతే ఇచ్చున్నారు. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు నవేత్ర. సో దీనికి సంబంధించి ఏఐ డెవలపర్ కింద ఇస్తున్నారు. సో సేమ్ ఇది కూడా ఇంటర్న్షిప్. ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్ అంటున్నారు కాబట్టి సో ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టండి. దీనికి సంబంధించి రిమోటే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ లోనే మీరు ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు.
కాంటాక్ట్కి సంబంధించి హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ఇచ్చున్నారు. దానికైతే మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వన్ డీజర్. సో డేజర్కి సంబంధించి ఆపరేషన్స్ డేటా ఇంటర్న్. సో వీటి కింద బెంగళూరు లొకేషన్లో బెంగళూరు అండ్ దోమ్లూరు. సో దీనికి సంబంధించి 2 లొకేషన్స్లో అయితే ఇచ్చారు. సో డైరెక్ట్ అప్లికేషన్స్ లింక్ అయితే ఉంది, పెట్టేసండి. యూనియన్ లివింగ్ కింద డేటా అనలిస్ట్ ఇంటర్న్ కింద ముంబై లొకేషన్స్లో అయితే ఇచ్చున్నారు. అండ్ దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ మెయిల్ ఐడి కూడా ఇచ్చినారు. సో డైరెక్ట్గా ఫార్వర్డ్ అయితే చేసేయండి మెయిల్కి. అండ్ బ్యానర్ పూణే. సో పూణే లొకేషన్స్కి అయితే ఇచ్చున్నారు అనమాట ఇక్కడ. సో రీసెర్చ్ అనలిస్ట్ ఇంటర్న్, సో డేటా మ్యాపింగ్ అండ్ కాంటాక్ట్ డిస్కవరీ. సో ఈ యొక్క రోల్ కింద అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ మెయిల్ ఐడి కింద అయితే ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు డేటా అనలిస్ట్. సో కంపెనీ పేరు అయితే మనకు మెన్షన్ చేయలేదు. మీరు అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి చూడండి, ఉంటుంది లోపల. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టే సమయానికి ఎక్స్పైర్ అయిపోయి ఉంటే సారీ ఫర్ దట్. కాబట్టి ఎర్లీగా మీ యొక్క ఫ్రెండ్స్కి అయినా మీరైనా అప్లికేషన్ లింక్ పెట్టడానికి ట్రై చేయండి. గ్రోవింగ్ పూణే బేస్డ్ ఐటీ కంపెనీ. సో డేటా అనలిస్ట్ ఇంటర్న్. సో దీనికి చూసుకున్నట్లయితే కారాడి పూణే. సో అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా ఉంది. సో అప్లికేషన్ పెట్టేసేయండి. సో ఐన్ పిక్సెల్ టెక్నాలజీస్ డేటా సైన్స్ ఇంటర్న్. సో ఇది కూడా ఇంటర్న్షిప్ అనమాట. సో కోచి లొకేషన్స్లో కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చినారు. ఈఎఫ్సి లిమిటెడ్. సో దీనికి సంబంధించి చూసుకుంటే మనకు డేటా అనలిస్ట్ ఇంటర్న్. సో శివాజీ నగర్ పూణే. ఓకేనా. సో దీనికి సంబంధించిన కాంటాక్ట్ హెచ్ఆర్ మెయిల్ ఐడి ఇచ్చినారు. సో దానికైతే మెయిల్ చేసేయండి. లాజిక్ ల్యాడర్. సో మార్కెటింగ్ డేటా మైనింగ్ ఇంటర్న్. సో దీనికి సంబంధించి గురుగ్రామ్. సో గురుగ్రామ్లో 5 days వర్కింగ్ మాత్రమే ఉంటుంది అంటున్నారు. అండ్ దీనికి సంబంధించిన కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చినారు. సో దానికి మెయిల్ అయితే చేసేయండి మీ యొక్క రెజ్యూమ్ని. అండ్ ఇన్ఫినిట్ ఓ. సో దీనికి సంబంధించి డేటా అనలిస్ట్ ఇంటర్న్, డేటా ఇంజనీర్ ఇంటర్న్, ఆటోమేషన్ ఇంటర్న్. సో ప్రతి ఒక్కటి కూడా మనకు ఇంటర్న్షిప్ మాత్రమే. సో కాంటాక్ట్ ఈమెయిల్ అయితే ఇచ్చినారు. సో దానికైతే మీ యొక్క రెజ్యూమ్ని పక్కా ఫార్మాట్తో అయితే ఫార్వర్డ్ చేయండి. చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి. సో నెక్స్ట్ ఎస్ఏకామ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ది డేటా అనలిస్ట్ ఇంటర్న్. ఇది కూడా ఇండోర్ అంటున్నారు. అండ్ ఇండోర్లో మీ ఏ లొకేషన్స్ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ మెయిల్ ఐడి ఇచ్చినారు. సో దాన్ని అయితే కాపీ చేసి పెట్టేసాను. నెక్స్ట్ టాక్సిస్ ఇంట్రూమెన్సీస్ హైరింగ్ ఫర్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఇంజనీరింగ్ ఇన్ బెంగళూరు. సో క్యుములేటివ్ కింద మనకు CGPA 6 to 10 CGPAR హయ్యర్ అయితే ఉండాలి. క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. సో ఏదైనా ఒకటి ఉంటే, లేదంటే దానికి రిలేటెడ్గా ఏమైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో రిమైనింగ్ ఒక 3 అప్లికేషన్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చున్నాను. సో వీటికి సంబంధించిన కంప్లీట్ మెయిల్ ఐడీస్ క్లారిటీగా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీకు ఏదైతే కావాలో దాన్ని కాపీ చేసి అయితే మీరు మెయిల్ అయితే చేసేయండి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకో విషయం, ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కిందకి డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. సో దాంట్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఆ యొక్క వాట్సాప్ గ్రూప్ ఎందుకనంటే ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చేసి సో తక్కువ టైంలోనే ఎక్స్పైర్ అయితే అయిపోతూ ఉంటుంది. సో మనకు ఒకవేళ డేటా అందడం లేట్ అయిపోయి మళ్ళీ నేను వీడియో చేసి మీకు అందే లోపల మేబీ టైం అనేది అయిపోవచ్చు. సో అందువల్ల అలాంటి వాటిని నేను డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో మెన్షన్ చేసేస్తాను. లేదంటే మన ఛానల్ పేజెస్లో పోస్ట్లో కూడా నేను పెట్టేస్తాను. పోస్ట్ కూడా కొద్దిగా లైక్ చేస్తూ గమనిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క పోస్ట్ కొంచెం యూస్ఫుల్గానే ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, పని వాళ్ళు ఏమి ఉండవు. ఓకేనా. సో కాబట్టి కొద్దిగా అప్డేషన్లో ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. బాయ్ బాయ్.